యోహాను సువార్తలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇన్ టు అవర్ బ్యూటిఫుల్ టెక్స్ట్. దేవుడు మనకిచ్చిన వాక్య భాగంలోకి వెళ్దాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. నాకు చాలా ఆనందంగా ఉంది. ద గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ మీ. ఓకే, మొదటి అధ్యాయము 35వ వచనం నుండి 42 వరకు, తర్వాత 43 నుంచి చివరి వరకు. ప్రిస్కిల్లను చదువుతామా? ఓకే. 35వ వచనం నుండి 42 వరకు. అర్థం. గుడ్, థ్యాంక్ యూ అమ్మా. 43 నుంచి చదువుమ్మా. మరునాడు ఆయన గలీలకు వెళ్ళబోయి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రెయ, పేతురు అను వారు పట్టణపు కాపురస్తులు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన ఎద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటంలో లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగుగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతనయేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూపినని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబట్టయి దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటైను దిగుటైను చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత 2వ అధ్యాయం 1 నుండి 11 వచనం. 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. చెవులు
మాట్లాడమని అవసరం మాటలు కూడా చూడండి. చాలా కరెక్ట్గా ఉంది. నేను మాట్లాడే పరిస్థితి థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి వందనాలు. గుడ్. ఈ వందనాలు కొద్దిగా మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేశారు. గుడ్. వాక్యంలోకి వెళ్ళిపోదాం. నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు నేను మీతో చెప్తాను. రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్న విషయాలు. ఈరోజున మిమ్మల్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలోకి తీసుకువెళ్దాం అనుకుంటున్నా, కానీ దేవుడు నన్ను మొదటి అధ్యాయంలోనే ఆపేశాడు. ఎక్కడ ఆపాడో నేను మీతో చెప్తాను. ఓకే, దయచేసి జాగ్రత్తగా చూడండి. ద గ్రేట్నెస్ ఆఫ్ మెస్సయ్య యొక్క గొప్పతనం మీతో చెప్తాను. చూడండి. ఓ సృష్టిని చేసిన మెస్సయ్య కదా. జాన్ 1, యోహాను 1, ఓ ఆదికాండం 1, ఆదిలో సృష్టి చేసిన దేవుడు. నూతన నిబంధనలో మొదటి అధ్యాయంలో ఆ యోహాను సువార్తలో ఆది యందు ఉన్నటువంటి ఆ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, లోగోస్ అయిన దేవుడు, ఈ బికేమ్ ఎ మ్యాన్, బికేమ్ హ్యూమన్ బీయింగ్. ఆయన మానవుడయ్యాడు. దట్స్ వెరీ గ్రేట్. మనిషిని చేసిన దేవుడు మనిషిగా మారాడు. ఎందుకు మనిషిగా మారాడు అంటే, పతనమైపోయిన మనిషిని, నరకానికి వెళుతున్న మనిషిని జీవింప చేయటానికి ఆయన మనిషి అయ్యాడు కదా. ఆదికాండము మొదటి అధ్యాయములో భూమి మీద అంత జలముల మీద చీకటి కమ్ముకొని ఉండగా వెలుగు కమ్మని పలికిన దేవుడు ఆయనే వెలుగయ్యాడు కదా. మన హృదయంలో ప్రకాశించాడు. మనిషిని చేసిన దేవుడు మనిషి అయ్యాడు. వెలుగు కమ్మని పలికిన ఆ దేవుడు ఆయనే వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు కదా. దట్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇంకా ఆయన ఏమయ్యాడు? సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికి మూలమైనటువంటి ఆ దేవుడు, సర్వోన్నతుడైన ఆ దేవుడు, సర్వశక్తి కలిగిన ఆ దేవుడు, ఆ మహా గొప్ప దేవుడు ఏమయ్యాడు? ఆయన మానవాళి కొరకు ఆయన మానవుడిగా వచ్చాడు. వచ్చి ఆయన కల్వరిలో మరణించాడు. మొదటి అధ్యాయంలో చూడండి. యోహాను బాప్తిస్మిచ్చి యోహాను, నీవు యేసయ్యను ఏ విధంగా పరిచయం చేస్తావు యోహాను అని అడిగితే, ఓకే, యోహాను నువ్వు యేసయ్యను ఏ విధంగా పరిచయం చేస్తావు అని అడిగితే, యేసయ్యను ఏ విధంగా పరిచయం చేశాడు? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఓ మానవులారా, లుక్, ఆ సృష్టికర్త అయిన దేవుడు గొర్రెపిల్లగా వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అడుగో అని యేసయ్యను చూపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే కిందకు వచ్చినట్లయితే 35వ వచనంలో నడుచుచున్న ఆ మెస్సయ్య వైపు చూస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. నేను 29వ వచనానికి 35వ వచనానికి ఉన్న
ఆ బిగ్ డిఫరెన్స్ మీతో చెప్పాను. అది లేవియాకాండం 16వ అధ్యాయం అర్థం చేసుకుంటే తప్ప అది అర్థం కాదు. 2 మేక పిల్లలను మందిరం దగ్గరికి తీసుకురాబడుతున్నాయి. ఆ 2 మేక పిల్లల మీద ఏం జరుగుతుంది? చీట్లు వేశారు. ఒక మేక పిల్ల మీదేమో విడిచిపెట్టుట అని చీటీ పడుతుంది, ఇంకొక మేక పిల్లేమో యెహోవా పేరట పడుతుంది. చూడండి, మేక పిల్లని గురించి చెప్తూ ఉన్నాను. ఆ గొర్రెలు ఒక మంచి జంతువులకు గుర్తుగా ఉన్నాయి. మేకలు మాట వినని తిరుగుబాటు చేసే మానవ జాతికి గుర్తుగా ఉంది. అక్కడ 2 మేక పిల్లలు మనిషి తిరుగుబాటు చేసిన మనిషిని చూపిస్తూ ఉన్నాయి. అవిధేయులైన మనుషులు చూపిస్తూ ఉన్నాయి. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరుపరిచాడు. మేకలు ఎడం వైపునున్నాయి, గొర్రెలు కుడి వైపునున్నాయి. గొర్రెలేమో రక్షించబడిన బిడ్డలకు గుర్తుగా ఉన్నాయి, మేకలేమో అవిశ్వాసులైన మనుషులకు గుర్తుగా ఉన్నాయి. అక్కడ లేవియాకాండం 16వ అధ్యాయంలో తీసుకురాబడిన ఆ 2 మేక పిల్లలు ఏం చూపిస్తూ ఉన్నాయి? ఏం చూపిస్తున్నాయో తెలుసా? ఆ 2 మేక పిల్లలు ఓ అవిధేయుడైన మనిషిని చూపిస్తూ ఉన్నాయి కదా. ఒక మేకపిల్ల ఇశ్రాయేలీయుల పాపమంతా భరిస్తూ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అది వండర్ఫుల్ పిక్చర్. ఇదిగో ఆ మేకపిల్ల ఇశ్రాయేలీయుల దోషమును భరించి అరణ్యంలోకి వెళ్ళిపోయింది కదా. చూడు, ఇదిగో మేకపిల్ల, ఈ మేకపిల్ల లోక పాపములన్నిటిని కూడా ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్, మానవ జాతి యొక్క పాపాలన్నీ కూడా మోసుకుంటూ వెళ్ళిపోతుంది అని యోహాను ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. యేసయ్య, ఈ లోకానికి ఎందుకు వచ్చావు అంటే ఒక చక్కని జవాబు. యేసు, నువ్వెందుకు మనిషివయ్యావు? ఓ దేవాతి దేవుడువైనా నీవు మానవునిగా ఈ లోకానికి ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే, అదిగో లోక పాపములను మోసుకొని పోవటానికి వచ్చాను. దాట్స్ అ వండర్ఫుల్ పిక్చర్ కదా. దెన్ రెండవది ఇదిగో దేవుని గొర్రెపిల్ల లోక పాపములను మోసుకొని పోవటానికి మాత్రమే కాదు, మానవాళి పక్షమున దేవుని సన్నిధిలో బలి అవ్వటానికి ఆయన వచ్చాడు. నేను వచ్చాను అంటాడు. ఓ, దాట్స్ వండర్ఫుల్. సరే, ఆయన దేవుని గొర్రెపిల్ల, ఆయన మనుషుల యొక్క గొర్రెపిల్ల. విడిచిపెట్టుట అన్న మేక ఆయనే, వధించబడినది కూడా ఆయనే సమస్తము. దాట్స్ వండర్ఫుల్ మిస్టరీ. అది నేను మీతో చెప్తూ ఉన్నాను. నౌ వీఆర్ కమింగ్ టు ద 2 disciples. ఇది నేను మీతో చెప్తూ ఉన్నాను. జాన్ అండ్ ఆండ్రూస్, వీళ్ళిద్దరూ మొదటి శిష్యులు, ద ఫస్ట్ డిసైపుల్స్. యేసును వెంబడించినటువంటి మొట్టమొదటి శిష్యులు ఎవరయ్యా అంటే ఆంద్రేయ, ఆ తర్వాత యోహాను. వీళ్ళిద్దరూ ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు కదా. ఓ, దట్స్ వండర్ఫుల్. యేసయ్య వెనక్కి తిరిగి వాళ్ళ వైపు చూసి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఓ, మీరేమి వెతుకుతున్నారు? వాట్ ఆర్ యు సీకింగ్ ఇన్ లైఫ్? దట్స్ వండర్ఫుల్. వాట్ ఆర్ యు సీకింగ్? ఓ, మొదటి విషయం, నువ్వేమి వెతుకుతున్నావు? ఈ జీవిత యాత్రలో ఏం వెతుకుతున్నావు? పేరు ప్రఖ్యాతులను వెతుకుతున్నామా? ధనధాన్యాలను వెతుకుతున్నామా? లోక సంపదలను వెతుకుతున్నామా? వాట్ ఆర్ వి సీకింగ్? ఇది ఒక పెద్ద విషయం కదా. నువ్వు ఏమి వెతుకుతున్నావు? ఓ మానవుడా, నువ్వు ఏమి వెతికేవాడుగా ఉంటున్నావు? వెతుకుట. మనుషులందరూ ఏదేదో వెతుకుతున్నారు, కానీ ఇదిగో
ఈ ఇద్దరు ప్రియమైనటువంటి శిష్యులు వాళ్ళు ఏం వెతుకుతున్నారు? ఓ మెస్సయ్యాను వెతుకుతున్నారు కదా. దే ఆర్ సీకింగ్ మెస్సయ్యా. ఓ రబ్బీ, నువ్వెక్కడ కాపురం ఉన్నావు అని అడిగారు కదా. అప్పుడు రబ్బీ ఏమన్నాడు? కమ్ అండ్ సీ, వచ్చి చూడు. తెలుగులో వచ్చి చూడని ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో NIVలో కమ్ యూ విల్ సీ, మీరు రండి, నువ్వు చూస్తావు, నువ్వు వస్తే నీవు చూస్తావు అని చెప్పాడు. కమ్ యూ విల్ సీ, నీవు వచ్చినట్లయితే నీవు చూడగలవు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూచారు. ఆ రోజంతా ప్రభుతో కూడా ఉన్నారు. ఉండి మీరు ఏం తెలుసుకున్నారయ్యా యేసయ్యతో? ఓ మా జీవితంలో మాకేం కావాలో తెలుసా? మాకు ఎవరు అవసరంలా, ఆ మెస్సయ్య చాలు. ఓ ఆ మెస్సయ్య చాలు, మేము ఆయనతో ఉంటాము. ఈ భయంకరమైన దినాల్లో అందరూ ఒకసారి నా వైపు చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, హలో, ఆన్లైన్లో ఉన్నవాళ్ళు, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళు, దూరం నుండి యూట్యూబ్లో చూస్తూ ఉన్నవాళ్ళు, ఇంకా ఆయా రీతులుగా ఈ వర్తమానం వింటున్న వాళ్ళు, మీరేం దిగులు పడవద్దు, మీరేమి కంగారు పడవద్దు. నథింగ్ టు ఫియర్. అది సెకండ్ వేవ్ అయినా మరి ఇంకా ఏ వేవ్ అయినా, ఓ మనకి మెస్సయ్య ఉన్నాడు. వీ హ్యావ్ మెస్సయ్య. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనల్ని కాపాడే మెస్సయ్య, మనల్ని భద్రపరిచే మెస్సయ్య, మనల్ని పోషించే మెస్సయ్య, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులలో మనల్ని ఆదుకునే మెస్సయ్య. వీ హ్యావ్ మెస్సయ్య. మనకి మెస్సయ్య ఉన్నాడు. అది గొప్ప విషయం. మెస్సయ్య, మేము నీతో ఉంటామయ్యా. చూడండి, జీవితంలో 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మొదటి ప్రిన్సిపల్ నెంబర్ 1, మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే సీకింగ్, వెదకుట. మొదటి ప్రిన్సిపల్ నెంబర్ 1, వెదకుట. సీకింగ్, యేసుని వెదకుట. అది దట్స్ ప్రిన్సిపల్ నెంబర్ 1. రెండవది స్టేయింగ్, వెదకిట. మొదటిది ఆయన్ని వెదకాలి, రెండవది ఆయనతో నివసించాలి. వీ హ్యావ్ టు స్టే విత్ జీసస్, ఆయనతో నివసించాలి. దెన్ మూడవది ఆయనను వెంబడించాలి. ఆ 3 ప్రిన్సిపల్స్ చెప్పటానికి నేను మీతో చెప్పాను. మొదటిది ఆయనను వెదకాలి. నేను ఆ వెదకుట అన్న మాటలో ఉన్న అనేక మెట్లు గత వారం మీకు చెప్పాను. ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకాలి. యూ హ్యావ్ టు సీక్ హిజ్ రైచియస్నెస్. ఓ ఆయన నీతిని వెదకాలి, ఆయన రాజ్యమును వెతకాలి. ఓ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆయన మిమ్మల్ని కాపాడేవాడుగా ఉన్నాడు, ఆయన మిమ్మల్ని పోషించేవాడుగా ఉన్నాడు. మీరు ఆయనను వెతకాలి. యూ హ్యావ్ టు సీక్ హిమ్. రెండవది ఆయనతో నివసించాలి. ఆయనతో రబ్బీ, నువ్వెక్కడ కాపురం ఉన్నావు? వేర్ ఆర్ యు స్టేయింగ్? వేర్ ఈజ్ యువర్ అబోర్డ్? నీ నివాసం ఎక్కడ? ఎందుకు? వీ వాంట్ టు అబోర్డ్ విత్ యూ. ఓ మేము కూడా నీతో ఉండాలయ్యా. దట్స్ వండర్. ఈ శిష్యుల యొక్క డిజైర్, మాకు ఏమీ వద్దయ్యా, వాట్ వీ వాంట్, ఈ జీవితంలో మాకేమీ అవసరం లేదయ్యా, ఈ తాత్కాలికమైన జీవితంలో ఏమి వద్దయ్యా, మీతో ఉంటామయ్యా, మేము నీతో నివసిస్తామయ్యా. యేసు నీవు ఉంటే మాకు చాలయ్యా. వీ విల్ లివ్ విత్ యూ. దేవా, మేము మీతో నివసిస్తామయ్యా. దట్స్ వండర్ఫుల్. యేసుతో నివసించుట, దట్స్ వండర్ఫుల్. ఆ తర్వాత ద థర్డ్ ప్రిన్సిపల్, యేసుని వెంబడించుట, యేసుని కనుగొనుట, యేసుని వెంబడించుట. ఎప్పుడైతే ఆయనతో నివసిస్తావో యూ విల్ ఫైండ్ ద మెస్సయ్య. ఓ మెస్సయ్యని కనుగొంటాం. ఆంద్రేయ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క తమ్ముడిని తీసుకొని వచ్చాడు. తన తమ్ముడు పేరేంటి? సైమన్.
సైమన్, ఓ దట్స్ గ్రేట్ కదా, సైమన్ వచ్చాడు కదా. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 3 విషయాలు చెప్పి మళ్ళీ ఇంకొక 3 విషయాలు మీతో చెప్తాను. 2వ అధ్యాయంలోకి వెళ్దామని ఆలోచన ఉంది, కానీ నేను మొదటి అధ్యాయాన్ని స్పష్టంగా మీతో చెప్పి తర్వాత ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ముందుకు వెళ్తాను. మొదటి సత్యం ఆల్రెడీ నేను మీకు జ్ఞాపకం చేసిందే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ద ట్రూత్ నెంబర్ 1, మెస్సయ్యకు నీ పుట్టు పూర్వత్రాలన్నీ తెలుసు. మెస్సయ్య నోస్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఆంద్రయ తన తమ్ముడిని తీసుకొచ్చాడు, కానీ తన తమ్ముడిని ఇంట్రడ్యూస్ చేయలేదు. ఇదిగో మెస్సయ్య ప్రభువా, ఇగో ఈయన మాకు తమ్ముడు అని చెప్పలేదు, నా తమ్ముడు అని చెప్పలేదు. బట్ జీసస్ నోస్, యేసయ్యకి తెలుసు. దట్స్ వండర్ కదా. చూడండి, ఆంధ్ర తీసుకురాగానే ఏమంటున్నాడు చూడండి. 41, 42 2 వచనాలు చదువుదాం. 41 and 42 చదవండి. ఎవరైనా చదవండి. 41 ఫాస్ట్గా చదవండి. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చును. We brought his brother Simon. బైబిల్ కామెంటేటర్స్, స్కాలర్స్ ఏమంటారంటే సంఘానికి ఆంద్రయ గొప్ప సేవ చేశాడు. ఎట్లకు తెలుసా? బ్రింగింగ్ హిస్ బ్రదర్. బ్రదర్స్, మీ సహోదరులు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యువర్ బ్రదర్స్? సిస్టర్స్, మీ సహోదరులు ఎక్కడున్నారు? వాళ్ళు లోకంలో ఉన్నారేమో కదా. విల్ యు బ్రింగ్ టు ద జీసస్? యేసయ్య యొద్దకు తీసుకురాగలరా? మీ అక్కలని, మీ తమ్ముళ్ళను, మీ చెల్లెలను విల్ యు బ్రింగ్ దెమ్ టు ద జీసస్? దాట్స్ వండర్. యేసయ్య రాగానే అంటున్నాడు, నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోను. ఆంద్రయ సీమోన్ని పరిచయం చేయలా, కానీ ప్రభు చెప్పేస్తున్నాడు. సో మొదటి విషయం ఇది, నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఆయన నిన్ను ఎరిగినవాడు. జీసస్ ఈజ్ ద వన్ హూ నోస్ ఆల్ అబౌట్ యూ. నా యొక్క నోట్స్లో రాసుకుంటున్నాను, నీ సమస్తమును ఎరిగినవాడు, నీ బలహీనతలు ఎరిగినవాడు, నీ స్వభావం ఎరిగినవాడు, నువ్వు ఎలాంటి వ్యక్తివో ఆయనకు బాగా తెలుసు, నీవు ఏమి కాబోతున్నావో అన్నీ ఆయనకు తెలుసు. జీసస్ నోస్ ఎవ్రీథింగ్. ఆ తర్వాత పిలుపును మనం చూస్తాం కదా. పిలుపు ప్రభు అంటాడు, పిలుపుతో నువ్వు నన్ను వెంబడించమంటాడు కదా. ఆ తర్వాత పిలుపు వెళ్ళి నతానియేలుని తీసుకొని వస్తాడు కదా. ప్రభు నతానియేలు తీసుకురాగానే ప్రభు అంటాడు నతానియేలుని చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు అని చెప్తాడు. ఇదిగో బిహోల్డ్ హి ఈజ్ ఎ ట్రూ ఇశ్రాయలైట్, ఇతని యందు ఏ కపటము లేదని చెప్తాడు కదా. చెప్పంగానే నతానియేలు అడుగుతాడు ప్రభుని, ఏమడుగుతుంటే, రబ్బీ, నేను నీకు ఎలాగ తెలుసు, నీవు నన్ను ఎలాగ ఎరుగుదువు అని అడిగితే అంటాడు, ప్రభు అంటాడు, పిలుపు నీ దగ్గరికి రాకముందే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం నేను చూశాను అంటాడు. ఐ సా యూ దట్ యు ఆర్ అండర్ ద ఫిగ్ ట్రీ. అంజూరపు చెట్టు దగ్గర. అది చాలా విషయం. అక్కడ బైబిల్ కామెంటేటర్స్ ఏం రాశాడో తెలుసా? ఆ మాట చాలా బాగుంది. బైబిల్ కామెంటేటర్స్ ఏం రాశారో తెలుసా? జీసస్ కెన్ రీడ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని అంతటి ఆయన చదివేస్తాడంట.
ఒక పుస్తకం ఎట్లాగ ఒక వ్యక్తి చదవగలడో అలాగ నీ జీవితాన్ని ఆయన చదివేస్తాడు. దట్స్ వండర్. యేసు మీ జీవితాన్ని స్టడీ చేస్తాడు. నువ్వెక్కడ కూర్చున్నావో ఆయనకు తెలుసు, నువ్వేం చేస్తున్నావో ఆయనకు తెలుసు. దావీదు అంటాడు, ఒక్కసారి 139వ కీర్తనకు వద్దాం. ఆయన గొప్పతనాన్ని దావీదు ఏమంటాడో చూడండి. ఏమంటాడంటే, నా తలంపు పుట్టక మునిపే అవన్నీ నీకు తెలిసిపోతున్నాయి. ఎట్లా తెలుస్తున్నాయి చూడండి. 139వ కీర్తన. ఈ 139వ కీర్తనలో దేవుని యొక్క గొప్పతనాన్ని దావీదు ఎట్లా చెప్తున్నాడో చూడండి. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. హీ నోస్ ఎవ్రీథింగ్. చూడండి దయచేసి. నేను ఎక్కడికి వెళ్ళాను నువ్వు అక్కడ ఉంటావయ్యా, నేను ఎక్కడికి వెళ్తాను చూడండి. చదువుదాం ఈ కీర్తన. 139వ కీర్తన మొదటి వచనం నుండి చదువుదాం. 130. నేను కూర్చోటం లేచుట నీకు తెలియనయ్యా. యు నో. అది నువ్వు ఎక్కడ కూర్చున్నావు, ఎక్కడ లెగుస్తున్నావు దేవునికి తెలుసు. నేను నాకు తలంపు పుట్టకమునిపై నీకు తెలుస్తుందయ్యా. నాకు అసలు ఏమి ఆలోచన రాకముందే యు ఆర్ నోయింగ్ దాట్. This is the greatness of Messiah. Messiah knows everything. నీ నోట్లో మాట రాకముందే ఆయనకి తెలుసు నువ్వేం మాట్లాడతావు. ఓకే. చదువు. అక్కడ నీ చేయి నా మీద బరువుగా ఉందయ్యా. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసిన వాడు అయ్యా. తల్లి గర్భములో నిర్మించిన వాడు. చూడు, నీ అడ్రస్ ఆయనకు తెలుసు. మీ అమ్మ కడుపులో నువ్వు ఎట్లా ఉన్నావు ఆయనకు తెలుసు. ఇది నాకు ఆశ్చర్యం కలిగే విషయం. Jesus knows even before you are in the womb of your mother. That's the greatness of Messiah. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను నిర్మించిన వాడవయ్యా. దట్స్ గ్రేట్. ఇంకా ఏమంటున్నాడు? ఓ, నీ కార్యములన్నీ ఆశ్చర్య కార్యములయ్యా. ఈ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నాయ్యా. 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. దట్స్ వండర్. హలో, పిండము అంటే అర్థం ఏంటో తెలుసా? సింగిల్ సెల్. మానవ దేహంలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. పిండం అంటే ఒకే ఒక్క కణం. నువ్వు ఒకే ఒక్క కణముగా నువ్వు తల్లి గర్భంలో ఆ ఫలదీకరింపబడిన కణముగా నువ్వు ఉన్నప్పుడు ఆయన కన్నులు నిన్ను చూసినవి. దాట్స్ గ్రేట్.
ఇక్కడ నేను మెస్సయ్య యొక్క గొప్పతనాన్ని నేను మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దట్స్ 3 థింగ్స్ మీతో చెప్తాను. మొదటిది, ఆయన నిన్ను చూచే దేవుడు, నీ సమస్తమును ఎరిగిన దేవుడు, నీ ఫెయిల్యూర్స్ అన్ని ఎరిగిన దేవుడు, నీ యొక్క పూర్వత్రాలు అన్నీ ఎరిగిన దేవుడు. హలో, అందరు తలపైకెత్తి నా వైపు చూడండి. నీ యొక్క రంగుని ఎరిగిన దేవుడు. నువ్వు ఎర్రగా ఉన్నావో, తెల్లగా ఉన్నావో, నల్లగా ఉన్నావో ఆయన తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్. సైమన్, ఐ నో అబౌట్ యూ. దట్స్ ఎ గ్రేట్ మెస్సయ్య. రెండవది చెప్తాను, మెస్సయ్యలో ఉన్న రెండవ విషయం. ఇది నన్ను ఆలోచింపచేసింది. ఆయన నిన్ను ఎరిగిన దేవుడే కాదు, నిన్ను మార్చే దేవుడు. దాట్స్ ద థింగ్. చీకటిని వెలుగుగా చేసిన దేవుడు. ఇక్కడ అంటున్నాడు, సీమోనుని కేఫాగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. సృష్టిని చేసిన దేవుడు మనిషిని మారుస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను ఆగుతున్నాను. హీ ఈజ్ మేకింగ్ కేఫా. హలో, నిన్ను మార్చే దేవుడు. అందరూ ఒకసారి నా వైపు చూడండి. ఇక్కడ నేను ఆగుతాను. యేసు మెస్సయ్య, నువ్వేం చేస్తావు? నేనేం చేస్తానో తెలుసా? సృష్టిని చేయటమే కాదు, నిన్ను చేస్తాను. జాలరిని, చేపలు పట్టుకునేవాడిని, చేపలు కంపు కొట్టుకునేవాడిని మనుషులను పట్టే జాలరిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వల తీసుకొని సముద్రంలో పడిపోయే మనిషిని ఏం చేశావు? ఏం చేశాడు? అపోస్తులునిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు యేసు దగ్గరికి వస్తే హీ విల్ మేక్ యూ. అది సృష్టిని చేయటమే కాదు, నిన్ను చేసే దేవుడు. హీ విల్ మేక్. చూడండి, ఆయన నీ గురించి చదివే దేవుడు. హీ విల్ మేక్. నతనయేల్, నువ్వు ఇశ్రాయేలు, నిజమైన ఇశ్రాయేలీయుడు, నీలో కపటం లేదు. దట్స్ గ్రేట్. నిన్ను గొప్ప వ్యక్తిగా చేసే దేవుడు మెస్సయ్య యొక్క రెండవ స్టెప్. దెన్ థర్డ్ స్టెప్ కూడా నేను మీతో చెప్తాను. నాకున్న ప్రాబ్లం ఏంటి తెలుసా? ఆ దేవుని యొక్క వాక్య మాధుర్యత నేను ఎంతగా ఆనందిస్తున్నాను. అది మీకు పూర్తిగా చెప్పేదాకా నాకు వదలటం ఇష్టం లేదు. అందుకే నేను కొన్నిసార్లు రిపీట్ చేస్తూ ఉంటాను. చూడండి, దెన్ థర్డ్, నీ గమ్యాన్ని నిర్దేశించే దేవుడు. మొదటిది, మెస్సయ్య ఎవరో తెలుసా? ఈజ్ అ గాడ్ హూ సీస్ యూ. నిన్ను చూసే దేవుడు. 2, నిన్ను మార్చే దేవుడు, నిన్ను మౌల్డ్ చేసే దేవుడు. దెన్ థర్డ్, మూడవది చెప్పిన నీ యొక్క గమ్యాన్ని, నీ అంతమును నిర్ణయించే దేవుడు. అది నేను మీతో చెప్తాను. అది నేను ఇక్కడ చెప్పాలి. ఇక్కడ నుండి నేను మిమ్మల్ని అపోస్తుడైన పౌలు గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. చూడండి దయచేసి. అక్కడ అద్భుతమైన మాటలు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. లుక్ టు ద న్యూ టెస్టమెంట్లోకి వచ్చేసేయండి. అపోస్తుల కార్యములు చూడండి. అతడు చూడండి, గుడ్, నీ గమ్యాన్ని నిర్ణయించే దేవుడు, నీ గమ్యాన్ని మార్చే దేవుడు, నీ యొక్క జీవితం అంతా డిజైన్ చేసే దేవుడు. నేను ఇక్కడ నా నోట్స్లో చాలా పాయింట్స్ రాసుకున్నాను. చక్కగా ఇవన్నీ చక్కగా నేను మీకు టైప్ చేసి ఒక పవర్ పాయింట్ లైక్ చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. సో దట్స్ వెరీ గుడ్. నేను మీతో చెప్తాను చూడండి. జీసస్ అపోస్తల కార్యములు 9వ అధ్యాయం చూడండి. ఇక్కడ గమనించండి. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యం 9వ అధ్యాయము
10వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. 10 verse 10. అననీయ అని ఒక మనుషుడు ఉన్నాడు. అందుకు అననీయ ఏమంటున్నాడు చూడండి. చూసారా, ఒక మాట గమనించండి. మనుషులు మన బ్యాక్గ్రౌండ్ చూడగలడు, కానీ మనం ఏం కాబోతున్నాం అనేది వాళ్ళు చూడలేరు. దే కెనాట్ సీ, బట్ జీసస్ కెన్ సీ. నువ్వేం అవ్వగలవో ఆయన చూస్తాడు. ఆయన నిన్ను ఏమి చేయగలడో అనేది చూస్తాడు. దట్స్ గ్రేట్. చూడండి, నేను మీతో చెప్తాను. మీలో ఒక మంచి కార్పెంటర్ ఉన్నాడు అనుకోండి. హలో, నా వైపు చూడండి అందరూ. ఒక కార్పెంటరు ఒక చెక్కను చూసినప్పుడు ఎట్లా చూస్తాడు? ఆ చెక్క ఒక మొద్దు పడిపోయింది, మనం ఎలా చూస్తాం? ఇది మొద్దు అనుకుంటాం. కానీ కార్పెంటర్ ఏం చూస్తాడు తెలుసా? ఆ మొద్దులో నుండి తాను ఏమి చేయగలడో అనేది చూస్తాడు. ఒక మంచి టేబుల్, ఒక మంచి డోర్, ఒక మంచి నైపుణ్యం, అందమైనటువంటి పరికరాన్ని ఆ మొద్దులో చూస్తాడు కదా. అలాగే మెస్సయ్య ఏం చూస్తున్నాడు? తాను సౌలును చూసినప్పుడు హీ సీయింగ్, తనలో ఒక గొప్ప వ్యక్తిని చూస్తున్నాడు కదా. ద గాడ్ ఈజ్ సీయింగ్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ సాల్. దట్స్ గ్రేట్. అయితే దమస్కులో ఉన్నటువంటి అననీయ ఏం చూస్తున్నాడు? ఇతడు ఒక భయంకరమైన వ్యక్తి అని చూస్తున్నాడు. మనుషుల్ని చంపేవాడని చూస్తున్నాడు. భయంకరమైనటువంటి ఒక ఆసక్తి కలిగిన యూదుడని చూస్తున్నాడు. బట్ జీసస్ ఈజ్ లుకింగ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. యేసు నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిగా చూస్తూ ఉన్నాడు. దట్స్ వెరీ గుడ్. చూడండి, చదువుదాం, ముందుకు వెళదాం. కంటిన్యూ. చదువు నాయన. ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అది 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 రౌండ్ చేసుకోండి. దట్స్ ద డెస్టినీ ఆఫ్ పాల్. నీ గమ్యాన్ని నిర్మిస్తాడు దేవుడు. మెస్సయ్య యొక్క గొప్పతనము ఆయన నీ బ్యాక్గ్రౌండ్ చూస్తాడు. నువ్వు పుట్టకముందే ఎక్కడున్నావు ఆయన చూస్తాడు. నీ దినాలన్నీ కాకమునుపు నీ భూమి మీద, నువ్వు తల్లి గర్భం నుంచి భూమి మీద పడకముందే ఆయనను చూస్తాడు. నీ జీవితంలో ఒక్కరోజు కాకముందు ఆయన నీ జీవితం అంతా చూస్తాడు. దెన్ 2, మెస్సయ్య యొక్క గొప్పతనం, నిన్ను మారుస్తాడు. హీ విల్ చేంజ్ యూ. దెన్ 3, నీ గమ్యాన్ని నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదే ఈ మూడు పనులు నేను మళ్ళా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ గమ్యాన్ని నిర్ణయిస్తాడు. ఇక్కడ చాలామంది యవన బిడ్డలు ఉన్నారు. గాడ్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ. నువ్వేమనుకున్నా? అందరు నాకెళ్తుంది. మీలో కొంతమంది ఇట్లా అనుకున్నారేమో. ఏమనుకున్నారు? నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నావా? నీ కష్టం వచ్చినప్పుడు? హలో అమ్మా, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఇంట్లో నీకు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు నా బతుకు అనుకున్నావా? ఈరోజు పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? 10th క్లాస్ ఫెయిల్ అవ్వగా నీకు ఎందుకు నా బతుకు అని ఏలూరు కాలువలోనో ఆ రైలు పట్టాల మీద పడుతున్నారు కదా. నో, నువ్వు అట్లా చేయాల్సిన అవసరం లేదు. నీ గమ్యమును నిర్ణయించే దేవుడు. నేను ఏర్పరచుకున్న సాధనము. హీ ఈజ్ ఎ చోజన్ వెసల్.
నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. హలో అమ్మా, నువ్వు దిగులు పడద్దు. నీ యొక్క గమ్యాన్ని ఆయన నిర్ణయిస్తే దేవుడు. ఓహో, నిన్ను ఒక గొప్ప దైవజనురాలుగా చేయొచ్చు, నిన్ను ఒక గొప్ప దైవజనునిగా చేయొచ్చు. నువ్వు మెస్సయ్య దగ్గర కమ్ టు మెస్సయ్య, హీ విల్ మేక్ యూ ఏ గ్రేట్ మ్యాన్, గ్రేట్ ఉమాన్. ఇది నా వర్తమానం. అప్పుడు ప్రభువు అననీయతో ఇంకేం చెప్తున్నాడు చూడండి. నువ్వు వెళ్ళు, యు గో అననీయ, ఇతను నేను ఏర్పరచుకున్న సాధనం. చదువు నేను. ఐ విల్ షో హిమ్. నేను ఇతను ఎంత గొప్పగా ఏర్పరచుకున్నా తెలుసా? అన్ని జనులకు వెలుగుగా ఏర్పరచుకున్నాను. ఇంత గొప్పగా ఏర్పరచుకున్నాను తెలుసా? ఇతడు అనేకులను చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి రప్పించడానికి ఏర్పరచుకున్నాను. దట్స్ గ్రేట్. హలో, అందరూ బాగా వినండి ఈ మాటలు. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. ఓ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? హలో బాబు, బాబు నువ్వు మెస్సయ్య చేతిలోకి రా, మెస్సయ్య పాదాల ఎదురు సమర్పించుకో. హీ విల్ మేక్ యూ ఎ గ్రేట్ పర్సన్. సృష్టిని చేసిన దేవుడు నిన్ను చేస్తాడు. ఈ భయంకరమైనటువంటి ఈ లోకంలో నిన్ను అద్భుతమైన వ్యక్తిగా చేస్తాడు. హలో, నేనేం చేస్తున్నాను? నేను వాక్యం చెప్తూ, ఓ జీసస్ థ్యాంక్ యూ లార్డ్, జీసస్ థ్యాంక్ యూ, జీసస్ థ్యాంక్ యూ లార్డ్. చూడండి దయచేసి. ఓ లార్డ్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, రాత్రి ఈ మాటలు నేను ధ్యానం చేస్తున్నాను. నిద్ర పట్ల నేను నిద్రపోలేదు. నిన్ను భయపడవద్దు బిడ్డ, నిన్ను అద్భుతమైన వ్యక్తిగా చేస్తాడు. కమ్ టు మెస్సయ్య. సరే, నేను 3 బంగారు మాటలు మీతో ఈ రాత్రి ఈ ఉదయకాలం మీతో చెప్పి ముగిస్తాను. 3 బంగారు మాటలు నేను కంప్లీట్గా చెప్పలేను ఈవినింగ్ సర్వీస్లో. సో నేను 3 విషయాలు చెప్తాను. మొదటి విషయం, కమ్, రండి, మీరు చూస్తారు. తెలుగు బైబిల్లో వచ్చి చూడని ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే కమ్ యూ విల్ సీ. కమ్ యూ విల్ సీ. రండి, అప్పుడు మీరు చూస్తారు. ఏం చూస్తారు? మెస్సయ్య చూస్తారు. మెస్సయ్య యొక్క గొప్పతనాన్ని మీరు చూస్తారు. యూ విల్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ మెస్సయ్య. అది మొదటిది. జీవితంలో రెండో ప్రిన్సిపల్స్ ఏంటంటే ఫాలో, వెంబడించండి, అప్పుడు మీరు గొప్పవి చూస్తారు. నతానియేలుతో చెప్పిన మాట మీతో చెప్తాను, దయచేసి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మళ్ళీ వచ్చేద్దాం. ఈ మాట చూడండి. ఏంటంటే చాలా గొప్ప. ఎప్పుడైతే ప్రభువు నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని అన్నాడు, అప్పుడు ప్రభు ఏమంటున్నాడో చూడండి. మళ్ళా 48 నుంచి చూద్దాం. 48 నుంచి. హీ విల్ సీ. యేసు నిన్ను చూసే దేవుడు. ఓకే, చదువు నాయన, కంటిన్యూ. అప్పుడు నతనీయేలు వండర్ఫుల్. నతనీయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? నతనీయేలు అంటే అర్థం ఏంటో తెలుసా? గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం అని అర్థం. నతనీయేలు యేసయ్య అంటున్నాడు, బోధకుడా, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్.
నువ్వు దేవుని కుమారుడు. బోధకుడా, నువ్వెవరో తెలుసా? యు ఆర్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయిల్స్. సో 2 గొప్ప విషయాలు మెస్సయ్య యొక్క భావాలు చెప్పాడు. మొదటిది, ఆయన దేవుని కుమారుడు. తర్వాత 2, భూమి మీద నీతి రాజ్యాన్ని స్థాపించే రాజు, ఇశ్రాయేలు రాజు అని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడో చూడండి. కంటిన్యూ. అది అండర్లైన్ చేసుకోండి. వీటికంటే గొప్ప కార్యాలు చూతువు. అది ఈ రోజున నా వాక్యం. నేను ముగింపు సమయంలో స్టార్ట్ చేస్తున్నాను. అందరు చెప్పండి, మీరు అన్మ్యూట్ చేసుకోవద్దు, మ్యూట్లోనే ఉండి చెప్పండి. వీటికంటే గొప్ప కార్యములను చూతువు. ఇది నాకు. కమ్ యు విల్ సీ, అది మొదటి సత్యం. 2, ఫాలో యు విల్ సీ గ్రేట్ థింగ్స్, అది 2. దెన్ 3వది 2వ అధ్యాయం పెళ్ళిలో విషయం. కమ్, ఫస్ట్ ప్రిన్సిపల్. దెన్ సెకండ్ ప్రిన్సిపల్, ఫాలో. దెన్ థర్డ్ ప్రిన్సిపల్, ఒబే, లోబడు. యు విల్ సీ గ్లోరీ. ఆయన చెప్పింది చేయి. ఆయన ఏం చెప్తే అది చేయి. అక్కడ రాతి బాణలు ఉన్నాయి ప్రభువా, ఓ ఏం చేయమంటావు? నీళ్ళతో నింపు. ఒబే, యు విల్ సీ గ్లోరీ. మహిమను చూస్తా. మొదటిది, రండి, కమ్. అప్పుడు మీరు చూస్తారు. ఏం చూస్తారు? మెస్సయ్యను చూస్తారు. కమ్, యు విల్ సీ. కమ్, యు విల్ సీ ద గ్రేట్నెస్ ఆఫ్ మెస్సయ్య. మెస్సయ్య యొక్క గొప్పతనాన్ని చూస్తావు. అది మొదటి ప్రిన్సిపల్. కమ్. 2వ ప్రిన్సిపల్, ఫాలో. యేసును వెంబడించు. వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. యు విల్ సీ గ్రేట్ థింగ్స్, గొప్ప కార్యాలు చూస్తావు. దెన్ 3, వివాహములో 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. ఒబే, లోబడు. ఎంత కష్టమైన పరిస్థితులైనా, ఎంత లేమిలో ఉన్నా, అమ్మా ఎంత తినటానికి తిండి లేకపోయినా ఆయన మాటకు లోబడు. యు విల్ సీ ద గ్లోరీ. నువ్వు మహిమను చూస్తావు. ఆ సూచక్రియ ద్వారా ఆయన మహిమ వెల్లడైంది. సో మానవ జీవితంలో 3 సూత్రాలు, ఇది నేను నా నోట్స్లో రాసుకున్నాను. అదేంటో తెలుసా? మొదటిది, రండి, మీరు యేసుని కనుగొంటారు, మెస్సయ్యను కనుగొంటారు, మెస్సయ్యను చూస్తారు. 2, వెంబడించండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారు. లోబడండి, అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? మహిమను చూస్తారు. యు విల్ సీ ద గ్లోరీ. సో ఈ మాటలతో ముగిస్తున్నాను. ఈ గొప్ప కార్యాలు మీరు చెప్పి ముగిస్తాను. వీటికంటే గొప్ప కార్యాలు చూతువు. అది నతనయేల్, యు విల్ సీ గ్రేట్ థింగ్స్. నతనయేల్, దేవా ఏం గొప్ప కార్యాలయ్యా? 3 గొప్ప కార్యాలు చెప్తాను. 51వ వచనంలో ఉన్న 3 గొప్ప కార్యాలు చేస్తాను. మొదటి గొప్ప కార్యం, నతనయేల్ నువ్వేం చూస్తావో తెలుసా? ఆకాశం తెరువబడి చూస్తావు. యు విల్ సీ ద హెవెన్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఫర్ యూ. అమ్మా, నువ్వు చూసే మొదటి గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఆకాశం తెరువబడి నువ్వు చూస్తావు. యు విల్ సీ ద ఓపెన్ హెవెన్. ఒకసారి అందరు తలకాయ పైకెత్తండి. మీ తలకాయ మీద ఆకాశం ముయ్యబడిందో తెలుసుకొని ఉందా? చెప్పండి. ముయ్యబడినట్టుందా? దేవుడు నా ప్రార్థనే వింటలేదని ఏడ్చుకుంటూ కూర్చున్నావా? మొదటి గొప్ప కార్యం, హి విల్ ఓపెన్ ద హెవెన్. ఆయన ఆకాశమును తెరిచే దేవుడు. మొదటి గొప్ప కార్యం. నేను 51వ వచనమైన రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యు విల్ సీ ద ఓపెన్ హెవెన్.
జాకోబ్, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఎక్కడికి వెళ్తున్నాడు జాకోబ్? ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే పరిగెడుతున్నాడు. ఒక విధంగా తన మైండ్లో మామూలు ఇంటికి వెళ్తున్నాడని ఉంది పద్దనరాం, కానీ వెళ్తాడో వెళ్ళడో నమ్మకం లేదు. చూడండి, గమ్యము ఎరుగని యాకోబు, మరణము కిందున్న యాకోబు, అయోమయంలో ఉన్న యాకోబు ఎక్కడ ఆగిపోయాడు? బేతేలులో ఆగిపోయాడు. అందరు నాకెళ్ళి చూడండి, మీరు కూర్చున్న స్థితిలో నుండి లేచి నిలబడి గంతులు వేయాలి ఈ మాటకి. అందరు నాకెళ్ళి చూడండి, అన్ని దారులు ముయ్యబడ్డాయా? మీ చుట్టూ అన్ని క్లోజ్ అయిపోయినాయి కదా, కొట్లు మొత్తం ముయ్యబడ్డాయా? అన్నీ ముయ్యబడినా ఒక ద్వారం తెరవబడుతుంది, ఆకాశం తెరవబడుతుంది. ఇది మొదటి గొప్ప కార్యం. తెరువబడిన ఆకాశమును నువ్వు చూస్తావు. తెరువబడిన ఆకాశము, యాకోబు నీకోసం ఆకాశాన్ని తెరుస్తున్నాడు. బేతేలులో ఇక్కడ 51వ వచనంలో ఉన్న మాధుర్యత నేను మీతో చెప్తాను. 51వ వచనం రియల్ బేతేల్. యాకోబునకు ఒక బేతేలు దొరికింది. ఆ బేతేల్లో ఒక రాయి దొరికింది. ఆ రాయి మీద తన తలగడగా పెట్టుకున్నాడు, నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? ఆకాశం తెరువబడింది. యాకోబు, నీకు అన్ని దారులు మూయబడ్డాయి కాదు, బట్ ఐఎమ్ ఓపెనింగ్ ఏ డోర్, అది డోర్ ఆఫ్ హెవెన్, పరలోక ద్వారాన్ని తెరుస్తున్నాను యాకోబు. హలో అమ్మా, మీ దగ్గర డబ్బులు లేవా? దేవుడు ఆకాశం తెరుస్తున్నాడు. చూడండి, రాజుల గ్రంథంలో 7వ అధ్యాయంలో చూస్తే అక్కడ భయంకరమైన కరువు వచ్చింది కదా, ఇశ్రాయేలుకు తిండి లేదు. ఎంత కరువు అంటే రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో పిల్లలు చంపుకొని తింటున్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. చాలా ఘోరం, అంత భయంకరం ఇంకెక్కడా లేదేమో. ఈరోజు నా పిల్లోని చంపుకొని తిందాం అనుకున్నారు, రేపు నీ పిల్లోని చంపుకుందాం. ఎంత భయంకరం, అంత ఘోరమైన స్థితి. అప్పుడు దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, రేపు ఈ వేళకు షోమ్రోను గవని యొద్ద ₹1 సన్నని పిండి, ఎవరి పిండి అమ్మబడుతుంది అని చెప్తుంటే రాజు ఆనుకునేటువంటి ఎవరి తల మీద అయితే ఆనుకుంటాడు ఆ సైన్యాధిపతి అంటాడు, యెహోవా ఆకాశపు వాకిళ్ళు ఇప్పినా కానీ ఇట్లా జరుగుతాయా? నువ్వు ఈ మాట చూస్తావు కానీ నువ్వు అనుభవించవు, నువ్వు చచ్చిపోతావు అని చెప్తాడు కదా ప్రవక్త అయిన ఎలీషా. ఆకాశవాకులు విప్పుచున్న దేవుడు. హలో అయ్యా, నువ్వు అనారోగ్యంలో ఉన్నావా? లోకం అంతా భయంకరంగా ఉందా? అమ్మ నా వైపు చూడు, ఎక్కడ ఆక్సిజన్ దొరకట్లేదా? ఆసుపత్రిలో బెడ్ దొరకట్లేదా? గొడవగా ఉంది కదా అంతా. ఓ దేవుని బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడితే యూ విల్ ఓపెన్ ద హెవెన్. మొదటి గొప్ప కార్యం. అందరు చెయ్యొచ్చు, దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెయ్య కోసం, నీ చెయ్యకపోతే ఆకాశం తెరవబడదు నీ తలకాయ మీద. మీ తలతో మీ ఇష్టం. నా కోసం ఆకాశాన్ని తెరిచే దేవుడు, నా కోసం ఆకాశ వాకిళ్ళు విప్పే దేవుడు, నా కోసం ఆకాశమును తెరిచే దేవుడు, నా కోసం అన్ని ద్వారాలు ముయ్యబడిన ఆకాశమును తెరిచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. Our God is a God who opens the door of heaven. శత్రువులు నీ మీదకి వస్తున్నప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు నీ మీదకి వస్తున్నప్పుడు మొదటి గొప్ప కార్యం ఆకాశాన్ని తెరుస్తాడు. 2, ఆ తెరువబడిన ఆకాశం వైపు చూడంగానే తండ్రి అయిన దేవుడు కనపడుతున్నాడు. రెండవ దాంట్లో 2-3 కలిపేస్తాను. ఒక నిచ్చెన కనపడుతుంది. హలో, దేర్ ఇస్ ఎ కనెక్షన్. నీకు దేవునికి ఒక మధ్య కనెక్షన్ చూస్తావు. అదేంటంటే యాకోబు నిచ్చెనలాగా చూశాడు, కానీ ఇక్కడ నతానియేలు నువ్వేం చూస్తావో తెలుసా? ఎత్తబడే మెస్సయ్యను చూస్తావు. You will have a connection with God. హలో అయ్యా, వీటికంటే గొప్ప కార్యాలు ఏంటో తెలుసా? దూతలు నీ కోసం పైకి ఎక్కుచూ దిగుతూ ఉంటారు.
దూతలు నీకు ఆశీర్వాదాలు తెస్తారు. దాట్స్ ద 51 verse 51. దూతలు నీ యొద్దకు వస్తారు. అందరూ నాకెళ్ళి చూడండి. నువ్వు అనారోగ్యంగా బలహీనంగా ఉన్నావేమో, దేవుని దూత నీ దగ్గరికి వచ్చాడా? నిన్ను ముట్టాడా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. మొదటిది, రండి మీరు మెస్సయ్యను కనుగొంటారు, మెస్సయ్యను చూస్తారు. 2, ఫాలో, వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు, వీటికంటే గొప్పవి చూస్తావు. హలో అయ్యా, నీ జీవితంలో నువ్వు తెరవబడిన ఆకాశాన్ని చూడాలి. 2, ఎత్తబడిన మెస్సయ్యను చూడాలి. సింహాసనాసీనుడై ఉన్న ప్రభువును చూడాలి. దెన్ 3, ఎక్కుచూ దిగుచూ ఉన్న దేవదూతలను చూడాలి. అది గొప్ప కార్యం. స్టెఫాన్, నువ్వేం చేస్తున్నావు? ఆకాశం తిరుగుబడింది, తండ్రి అయిన దేవుణ్ణి నేను చూస్తున్నాను, ఆయన కుడిపార్శ్వమున ఉన్న మెస్సయ్యను చూస్తున్నాను. ఐఎమ్ సీయింగ్ మెస్సయ్య. హలో, నేను ఇక్కడ ఆగనా? నేను ఈ రోజుకు ముగిస్తున్నాను. హలో అమ్మా, చాలా కష్టాలు కదా, చాలా కష్టం. బాబు, అయ్యా మీరు నేను కొంచెం ఏడవనా? మీ జీవితంలో వీటికంటే గొప్ప కార్యాలు చూడాలి. అయ్యా, గొప్ప కార్యాలు చూడాలి, గొప్ప కార్యాలు చూడాలి. ఈ కలవరపరిచే దినాల్లో గొప్ప కార్యాలు చూడాలి. మరణం ఏలుచున్న దినాలలో గొప్ప కార్యాలు చూడాలి. భయంకరమైనటువంటి తెగులు వ్యాపిస్తున్న ఈ దినాల్లో గొప్ప కార్యాలు చూడాలి. తెరువబడిన ఆకాశాన్ని చూడాలి. నీవు తండ్రి అయిన దేవుణ్ణి చూడాలి, మెస్సయ్యను చూడాలి, ఎత్తబడిన మెస్సయ్య. ఆ 51వ వచనం యొక్క రహస్యం నేను మరింత కొంచెం డీటెయిల్డ్గా ఈవినింగ్ నేను మీతో చెప్తాను. షాల్ వి క్లోజ్? ముగించుకుందామా? ప్రభు వైపు చూద్దామా? ప్రియ తల్లి, మొదటిది, రండి మీరు మెస్సయ్యను చూస్తారు. 2, వెంబడించండి, వీటికంటే గొప్పవి చూస్తారు. 3, లోబడండి, మహిమను చూస్తారు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. అందరూ ఆమెన్ చెప్దామా? ఆమెన్.